డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడ ఘనంగా ప్రతి సంవత్సరం నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయాలను ముందుకు సాగించే విధంగా భవిష్యత్ తరాలకు అందించే విధంగా వ్యవహరించడం చాలా సంతోషకరం. మరి బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని వారిని రాజ్యాంగ నిర్మాత అంటారు. దాన్ని ప్రపంచ దేశాలే ఆదర్శంగా తీసుకునే విధంగా ఇలా ముందుకు సాగుతుంటే మరి చాలా మంది వీటిని స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, మరి ప్రత్యేకంగా అసలు దేశంలో కాదు ప్రపంచంలో అంబేద్కర్ గారు తెలియని వ్యక్తి అంటూ ఉండడు నాకు తెలిసి. కాబట్టి వారి ఆశయాలకు వారి నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన మనవి చేస్తూ జై సరస్వతికి ఉద్యమ నమస్సులు. ఈరోజు హనుమకొండ జిల్లా అంబేద్కర్ శాస్త్రి దగ్గర 68వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించడానికి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పాల్గొని మరి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ప్రజాస్వామికబద్ధంగా ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనియాడి ఈ భారతదేశానికి, ప్రపంచానికి ఒక దిక్సూచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనియాడుతున్నారు. ఆయన యొక్క మరణము ఈ దేశానికి ఎంతో దుఃఖ సాగరంలో కలిగేసింది. మరి రానున్న రోజులలో రిజర్వేషన్లు భద్రపరచుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులం కంటే మతం కంటే మానవత్వమే ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో అట్టడుగు పేదవారికి మానవ విలువలు కలిగి ఉండాలని చెప్పి ఎన్నో సూత్రాలు మరి కనిపెట్టిన రంగంలో పొందుపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రాస్తే కొంతమంది అగ్రకులాలు దాన్ని తూటుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మాలగే కాదు, ప్రపంచ మేధావులకు అందరికీ కూడా ఒక దిక్సూచి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నాను. జై మాది.